ఈరోజు కూడా ఏపీ క్యాబినెట్ నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అర్ధంతరంగా వెళ్ళిపోయాడు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ భేటీ జరిపిస్తూ ఉంటారు. కీలక అంశాల మీద క్యాబినెట్లో చర్చ కూడా చేస్తూ ఉంటారు. ఆమోదం తెలిపేందుకు సమావేశం అవుతున్నట్లు ఇదివరకే సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు కూడా సచివాలయంలో ఉదయం 10:30కి సీఎం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కీలక క్యాబినెట్ సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారితో సహా మంత్రులు, ఉన్నతాధికారులు చాలామంది హాజరయ్యారు. మంత్రి నారా లోకేష్ గారు రష్యా పర్యటనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఆయన అక్కడ ఉన్న కారణంగా ఆయన అయితే హాజరు కాలేదు. మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ హాజరయ్యారు. సమావేశం నడుస్తుండగానే పవన్ కళ్యాణ్ గారికి తీవ్ర వెన్నునొప్పి వచ్చిందంట. దీంతో ఆయన ఎక్కువసేపు సమావేశంలో కూర్చోలేని పరిస్థితి రావడంతో వెన్నునొప్పిని భరించలేకపోవడంతోనే సహచరులకు తన ఇబ్బంది గురించి చెప్పి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్ళడం, అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నట్లు జనసేన పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలిసిందే. పోయిన నెలలో అనుకుంటా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించారు. ఆయనకి ఏదో సర్జరీ జరిగిన తర్వాత ముఖ్యకి ఏదో సర్జరీ చేశారు. ఆ సందర్భంగా ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నాడో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మోదీ గారు కూడా అడిగి తెలుసుకున్నారని చెప్పేసి జనసేన వాళ్ళు బీభత్సంగానే వైరల్ చేసుకున్నారు. సో ఈ సుదీర్ఘ కాలంలో రాజకీయాలు కొనసాగాలని చెప్పేసి అనుకునేవారు ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు నెలకు పైగానే రెస్ట్లో ఉన్నాడు. కీలక సమావేశాలకు హాజరు కావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతోనే మళ్ళీ బయటకు రావాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు చెప్తున్నారు. మరి ఆయన క్యాబినెట్ సమావేశంలో హాజరైన కొద్ది గంటలకే ఆయనకు ఏదో ఒక ఇష్యూ అయితే తలెత్తుతుంది. మొన్న జూన్ 2వ తేదీ తెలంగాణలో తన ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా గగ్గోలు పెట్టాడు. అప్పుడు ఆయన ఆరోగ్యం బాగా హ్యాపీగా ఉండింది కదా. అక్కడ అరవడానికి మాత్రం ఆయనకు నోరు బాగానే ఉంది. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో కూడా అరిచినాడు. అప్పటి వరకు కూడా బాగానే ఉంది. ఈరోజు క్యాబినెట్ సమావేశం అంటే ఆయనకి వెన్ను నొప్పులు వస్తాయి, ముక్కు నొప్పులు వస్తాయి, ఆ నొప్పులు వస్తాయి, ఈ నొప్పులు వస్తాయి, సైలెంట్గా జారుకుంటున్నాడు. గత 2 సంవత్సరాలుగా ఎన్ని క్యాబినెట్ సమావేశాలు జరుగుంటాయి? పవన్ కళ్యాణ్ గారు ఎన్నిట్లో హాజరై ఉంటాడు? లెక్క పెట్టుకుంటే వేలలో లెక్క పెట్టుకోవచ్చు. గత 2 సంవత్సరాల్లో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారు హాజరైంది వేలలో లెక్క పెట్టుకోవచ్చు. మళ్ళీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అసెంబ్లీకి రాలేదు అని చెప్పేసి మాట్లాడతారు. చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళలేదని చెప్పేసి కామెంట్ చేసే జన సైనికులు కావచ్చు, లేకపోతే టీడీపీ నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ సమావేశాలకి ఎందుకు డుమ్మా కొడుతున్నాడు? ప్రతిసారి కూడా ఏదో ఒక కుట్టి సాగు చెప్పి వెళ్ళిపోతున్నాడు. నిజంగానే అనారోగ్యంగా ఉంటే ఓకే, కానీ క్యాబినెట్ సమావేశాలకి అటెండ్ అయినప్పుడు మాత్రమే అనారోగ్యం పాలడం వెనుక రహస్యం ఏంటి? వీటిని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే తెలంగాణలో అరిచి ఆంధ్రప్రదేశ్లో అస్వస్థతకు గురవుతాడా? కామెంట్స్ కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో. తెలంగాణలో ఏమో రంగులేశాడు, ఆంధ్రప్రదేశ్కి వస్తే అస్వస్థతకు గురవుతాడు. ఇది పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం.